ఒకప్పుడు బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు, తర్వాత కాలంలో 11, 10, ఇప్పుడు 4 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అలాగే విశాఖపట్నం వెళ్ళాలంటే దాదాపుగా 16, 17 గంటలు పట్టేది, ఇప్పుడు ఒక 5, 6 గంటల్లో వెళ్ళిపోవచ్చు. తిరుపతి వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక హాఫ్ డే కాదు 18 గంటల దాకా పట్టేది, ఇప్పుడు వచ్చేటప్పటికి 5, 6 గంటలు వెళ్ళిపోవచ్చు. ఆ టైప్లో రోడ్లు మారిపోయినాయి, ఆ స్థాయి అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఇంత విశాలమైన రోడ్లు చూసేటప్పటికి బండి తొక్కే వాళ్ళకి ఏమాత్రం అంటే 100 దాటిపోయినా కూడా నార్మల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. 200, 150, 180, 200 ఆ రేంజ్లో తొక్కి పడేస్తున్నారు. వెహికల్స్ కూడా ఇప్పుడు ఆ స్టైల్లో ఉన్నాయి. అయితే కొన్ని కర్వ్స్ దగ్గరన ఇట్లాంటప్పుడు ప్రమాదాలు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా లెక్కగట్టినటువంటి అంశం ఏంటి అంటే 9,000 స్పాట్స్ గుర్తించారు. టోటల్గా 9,000 యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ని గుర్తించారు. అంటే పదే ప్రమాదాలు జరుగుతున్నటువంటి జాతీయ రహదారుల ప్రాంతాలు ఎన్ని అనేది ఆరా తీస్తే 9,000 అన్నటువంటి తేల్చారు. ఇప్పుడు వాటికి ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఆదేశాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.